జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగంపల్లి గ్రామంలో నిన్న ఒక వృద్ధ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్ళిన ఘటనలో నిన్న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల రూరల్ ఎస్ఐ సుధాకర్ మరియు జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ ఇద్దరు కలిసి అట్టి దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల లోపల పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడు మన్నె గంగాధర్ అనే వ్యక్తి, ఇతని అప్సుగూరు గ్రామం. ఇతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ, బంగారు పుచ్చికట్టు మరియు మొబైల్ ఫోను, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇట్టి కేసును 24 గంటల లోపల ఛేదించిన సిఐ మరియు ఎస్ఐ వారి సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగంపల్లి గ్రామంలో నిన్న ఒక వృద్ధ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్ళిన ఘటనలో నిన్న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల రూరల్ ఎస్ఐ సుధాకర్ మరియు జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ ఇద్దరు కలిసి అట్టి దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల లోపల పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడు మన్నె గంగాధర్ అనే వ్యక్తి, ఇతని అప్సుగూరు గ్రామం. ఇతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ, బంగారు పుచ్చికట్టు మరియు మొబైల్ ఫోను, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇట్టి కేసును 24 గంటల లోపల ఛేదించిన సిఐ మరియు ఎస్ఐ వారి సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగంపల్లి గ్రామంలో నిన్న ఒక వృద్ధ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్ళిన ఘటనలో నిన్న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల రూరల్ ఎస్ఐ సుధాకర్ మరియు జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ ఇద్దరు కలిసి అట్టి దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల లోపల పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడు మన్నె గంగాధర్ అనే వ్యక్తి, ఇతని అప్సుగూరు గ్రామం. ఇతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ, బంగారు పుచ్చికట్టు మరియు మొబైల్ ఫోను, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇట్టి కేసును 24 గంటల లోపల ఛేదించిన సిఐ మరియు ఎస్ఐ వారి సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.